హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కార్తిక్. సో ఈరోజు మచిలీపట్నం సిరీస్లోని థర్డ్ వీడియో వచ్చేసింది. సో సాయిబాబా టెంపుల్ నుంచి అయితే మేము మంగిన్పూడి బీచ్కి వెళ్తున్నాము. సో ఈ బీచ్ అయితే మచిలీపట్నం నుంచి 11 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. విజయవాడ నుంచి నియర్లీ 100 కిలోమీటర్స్ దూరంలో అయితే మనకి బీచ్ ఉంటుంది. తెలంగాణ నుంచి నియరెస్ట్ బీచ్ కూడా మనకి మచిలీపట్నం బీచ్ అనే చెప్పొచ్చు. 16th 17th సెంచరీలో మచిలీపట్నం పోర్టే మనకి ఇండియాలో వన్ ఆఫ్ ద మేజర్ పోర్ట్గా ఉండేది. ఇక్కడ నుంచే మనకి ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా జరిగేవి. డచ్ వాళ్ళ రూల్ అయితే మచిలీపట్నం పోర్ట్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి ఎక్స్పోర్ట్స్ ఇంకా ఇంపోర్ట్స్ అయితే జరిగేవి. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ పోర్ట్ అయితే అంతగా లేదు. గవర్నమెంట్ అయితే కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని మళ్ళీ సీ పోర్ట్ని అయితే బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో బీచ్ రోడ్ ఎంట్రన్స్ స్టార్టింగ్ దగ్గరే మనకి 2 చేప బొమ్మలు అయితే ఉంటాయి. సో ఇదే మనకి బీచ్ రోడ్ రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు. సో కార్ అయితే మేము అక్కడే పార్క్ చేసి ఈ మట్టిలో అయితే మేము ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాము. సో ఇక్కడైతే మనకి స్కూటర్ డ్రైవింగ్ ఇంకా కార్ డ్రైవింగ్ కూడా ఆలో ఉంది. సో పిల్లలైతే అక్కడ ఎంజాయ్ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు మచిలీపట్నం మంగిన్పూడి బీచ్ దగ్గరికి అయితే నేను రీచ్ అయ్యాను. సో బీచ్ అయితే చూడడానికి చాలా బాగుంది. లల్లా హోర్ అయితే మీరు వీడియోలో క్లియర్గా వినొచ్చు. నిన్నైతే వాన పడిందంట ఇక్కడ. సో మొత్తం మబ్బుగా అయితే ఉంది మనకి ఈరోజు ఇక్కడ వెదర్ అంతా. సో నేనైతే బీచ్ దగ్గర బాగా ఎంజాయ్ చేశాను. సో ఇక్కడైతే మేము ఫొటోస్ కూడా దిగాము. మనకి ఫోటోకి అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో బీచ్ మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది. మనకి హార్స్ రైడ్స్ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అండ్ వీడియో అనిపించిందో కమెంట్ చేయండి, అండ్ నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.